శివానంద స్వామికి నమస్కరిస్తూ మీ అందరిలో పెరుగుతున్నటువంటి పరమాత్మ స్వరూపమైన నారాయణ నమస్కరిస్తూ ఈరోజు సాంగవారి జయంతి సంతమాష మలయాళ స్వామి వచ్చేసి భాష మలయాళం దేశం పేరు పేరప్ప కరేప్ప గట్టి ఎవరికి చదివించారు వేలప్ప కానీ వారు సన్యాసి నామజేయం అసంగానందగిరి స్వామి. భాష కేరళ అయిపోయింది కాబట్టి మలయాళ భాష తాను కేరళ కానీ భాషతోటే పేరు వచ్చేస్తుంది స్వామి. మలయాళ స్వామి స్వామి వారు ఉండగా ఎంతో మంది గుట్టలుగా వచ్చేవారంట. అసలు ఏర్పడిన ఆ స్వామి ఇంత ఈ బూదిస్తే చాలు అందరికీ భూత పిశాసాలు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఎవరికి ఏది కావాలంటే కోరికలు నెరవేరిపోయి అప్పుడు ఇలా వచ్చేస్తున్నారు. ఇదంతా ఆధ్యాత్మిక కేంద్రం కాకుండా అయిపోతుంది, కోరికలు నెరవేరిపోయి ఇలాగ వస్తుంది ఏంటి అనేసి స్వామి వారు ఏం చేశారంటారు ఎంత అర్థంగా వదిలేస్తారంటే వీళ్ళందరికీ స్వామివారు అంటే అనుష్ఠాన వేదాంతి. వేదాంతం అని చెప్పే వాళ్ళు రెండు రకాలుగా మనకి కనిపిస్తుంటారు. వాచా వేదాంతులు, అనుష్ఠాన వేదాంతులు. వాచా వేదాంతులు అంటే నోటి మాటలు చెప్తారు కానీ ఆచరణలో మాత్రం ఏమీ ఉండదు. చెప్పేటప్పుడు అనిత్యాని శరీరాన్ని, అందరి సొమ్ము నాకే రాని అని చెప్తారు. అనిత్యాన్ని శరీరాన్ని, శరీరం అనిత్యమయ, ఎప్పుడు ఉండేది కాదు అని చెప్తారు. తర్వాత అందరి సొమ్ము నాకే రాని అంటారు. ఇది వాచా వేదాంతం అంటారు. కానీ మలయాళ స్వామి అట్లా కాదు, అనుష్ఠాన వేదాంతం. ఆయన జీవిత కాలంలో డబ్బులను కూడా ఇట్లాగా స్పృశించేవారు కదట. మనకి రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్రలో కూడా వస్తుంది కదా, డబ్బులు ఆయన సమీపంలో వస్తే కూడా చాలా ఇబ్బందిగా ఉండేదట. మరి వివేకానంద స్వామి వారు గురువును పరీక్షించారు. మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఏం చేస్తాము, ఊపి అది లొట్టలు ఉన్నాయా లేకుంటే ఎట్లా ఉందని సరిగ్గా పరిశీలించి అప్పుడు డబ్బులు ఇచ్చుకొనుకుంటారు. మరి ఆధ్యాత్మిక మార్గంలో గురువును అన్వేషించేటప్పుడు కూడా పరీక్షించుకోవడం చాలా అవసరం. మరి వివేకానంద స్వామి వారికి సందేహం కలిగి ఈయనకు నిజంగా డబ్బుల మీద అంత భ్రాంతి, మోహం, ఆశ అనేది లేదా పరీక్షించాలని ఆయన వారు పడుకునేటటువంటి వస్త్రాల కింద కొన్ని నాణ్యాలు పెట్టాడంట, కాయిన్స్ అంతా. ఆయనకు తెలియకుండా మొత్తం పడుకుంటే మొత్తం నిప్పులంతా కూడా తగులుతున్నట్టు అనిపిస్తే, అయ్యా శిష్య ఒకసారి రా, దీన్ని అంతా ఏదో కాస్త గమనించు, మొత్తం నిప్పులు తాకినట్టు నాకు అవుతుంది ఏమిటి అని మొత్తం తీపిస్తే దాని కింద నాణాలు దొరికాయట. ఎవరు చేశారు ఈ పని అని చూస్తే ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఎవరు? వివేకానంద స్వామి వారు. అట్లాగా మరి అనుష్ఠానం అంటే చెప్పేది ఆచరణలో ఆచరించేటటువంటి వారు మలయాళ స్వామి వారు. అందుకే అనుష్ఠాన వేదాంతి. శరీరం ద్వారా మలయాళ స్వామి వారు ఎప్పుడు కూడా సోమరితనానికి ఆస్కారం ఇచ్చేటటువంటి వారు కాదు. తన పనిని తాను చేసుకునేవారు. ఎటువంటి పరిస్థితి ఉన్నా అంటే ఏదో ఒక మంచాన పడిపోయినటువంటి సందర్భంలో మినహాయిస్తే మిగతాసారి ఎప్పుడైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇతరుల చేత చేయించుకోవాలని కూడా వాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళు కాదు. రోజు తెల్లవారుజామున నిద్ర లేచిన తర్వాత వారు పడుకున్నటువంటి చాప చుట్టి అక్కడ పెట్టేసి తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళేవారు మలయాళ స్వామి వారు. ఒకరోజు నిద్ర లేచిన తర్వాత మరి వాళ్ళకు ఉన్నటువంటి అత్యవసర రీత్యా కాలకృత్యాలకని వెళ్ళిపోయారు. అయ్యో స్వామివారు రోజు చాప చుట్టి పోతారు కదా, ఈరోజు పోలేదు కదా అని వారి శిష్యుడు రాజయ్య గారు అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఆ చాప చుట్టి పైన పెట్టారట. వచ్చి చూడగానే
మనకి గుర్తొచ్చిందంట. రోజు నేను చేసే పని ఒకదాన్ని మర్చిపోయాను. అదేమిటంటే ఈరోజు చాప చుట్టకుండా నేను వెళ్ళాను. వెంటనే ఆయనకు పిలిపించి చాప కింద బరువు అని పరిచిన తర్వాత మళ్ళీ ముంగి ఆ చాపనంతా చుట్టి పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. అదేంటండి, నేను ఆల్రెడీ చాప చుట్టాను కదా, మళ్ళీ చాప వరిసి మళ్ళీ చాప చుట్టాల్సిన అవసరం ఏంటి అంటే, ఈరోజు నువ్వు చాప చుట్టావు, రేపటి నుంచి ఏమో ఇప్పుడు అభ్యాసం అవుతుంది శరీరానికంటే, ఇక రోజు ఆయనే చుడతారు కదా, ఒక్కొక్క పని దానికి దూరం చేసుకునేటటువంటి అభ్యాసం అలవాటు ఏర్పడుతుంది. మన పని మనం చేసుకోవాలి. మన పని చేసుకుంటూ ఇతరులకి ఏదైనా సేవలు అందిస్తే పుణ్యం వస్తూ ఉంటుంది. మన పని మనం చేసుకోకుండా ఇతరుల చేత సహాయాలు పొందుతూ ఉంటే ఏమవుతుందంటే మన పుణ్యాన్ని వాళ్ళకు ఇచ్చినట్టు అవుతుంది. సోమరితనానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వద్దు. మనం వ్యాసాశ్రమంలోకి వెళ్తే సోమరులకు ఎచటను చోటు లేదు అని वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। शङ्कर भुवन गुरु भवभय शङ्कर भुवन गुरु जय जय शङ्कर लोक गुरु जय जय शङ्कर लोक गुरु भवहर शङ्कर भुवन गुरु भवभय शङ्कर भुवन गुरु शङ्कर गुरु जय शङ्कर गुरु शङ्कर गुरु जय शङ्कर गुरु शङ्कर भगवान् पाद शङ्कर गुरु शङ्कर भगवान् पाद शङ्कर गुरु जय जय शङ्कर लोक गुरु जय जय शङ्कर लोक गुरु भवहर शङ्कर भुवन गुरु भवभय शङ्कर भुवन गुरु जय सद्गुरु महाराज की जय పసిపెట్టుంటారు. పసిపెట్టినప్పుడు తొట్టిలో పడుకుంటారు కదా. అమ్మ ఏడో వంట చేస్తూ ఉంటారు. అమ్మ వంట చేస్తుంటే ఈ బిడ్డ పసిపెట్టే పాలు తాగాలా, ఆకలి అవుతుంది. అప్పుడు ఏడుస్తుంది. ఏడిచినప్పుడు అమ్మే తొట్టి దగ్గరికి రావాలి. బిడ్డ తొట్టి దిగి అమ్మ దగ్గర పోలేడు కదా. అలాగనే గురువు మనకి ఆ పరమేశ్వరుడు మన దగ్గరికి రావాలంటే మనం మాయాన్ని తొట్టిలో ఉన్నామంట. మనం భగవంతుడి దగ్గరికి పోలేము కదా. భగవంతుడి దగ్గరికి మనం పోలేము. అందుకని గురువు అనే తల్లి రూపంలో మనకి మన దగ్గరికి వచ్చి జ్ఞానం అనే పాలు ఇచ్చి కదా ఈ మాయాన్ని తొట్టిని ఇంకా విడిపిస్తాడు. ఆ బిడ్డ పసిబిడ్డ పాలు తాగుతూ అట్నే ఉంటుందా, పెరుగుతుంది కదా, మా తొట్టిని పెరుగుదలకు వస్తుంది కదా. అందుకని అట్లా గురువు కూడాను. భక్తులందరికీ విన్నపం, నేను హర్యానా రాష్ట్రం కురుక్షేత్రంలో సప్తాహం నిర్వహించాలనుకున్నాను. ఇక్కడ వచ్చిన కంటే ఇంకా ఎక్కువ భక్తులు వచ్చి దిగ్విజయం रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने